ఈరోజు మనం 8వ తరగతి సెమిస్టర్ 2 లెక్కలు అధ్యాయం 12 ఘాతాలు ఘాతాంకాలు. దీనిలో రెండవ అభ్యాసం, ఒకటో అభ్యాసం ఆల్రెడీ వీడియో వచ్చేసింది. రెండో అభ్యాసంలో లెక్కలు మనం చూద్దాం. క్రింది సంఖ్యలను ప్రామాణిక రూపంలో వ్యక్తపరచండి. చూడండి, 0.000000000008 దీన్ని ప్రామాణిక రూపంలో రాయాలి అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే 8.5 ఇంటూ మనం 8 పక్కన పాయింట్ పెట్టాం కాబట్టి ఇటువైపు ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని సున్నాలు. ఎంతవరకే పాయింట్కి అవతల లెక్క కాదు, పాయింట్కి అవతలే ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని సున్నాలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. 10 పవర్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ యువతల సున్నాలు ఉన్నాయి కాబట్టి మైనస్ 12 మైనస్ 8.5 ఇంటూ 10 పవర్ మైనస్ 12 ఇది ఆన్సర్. అలాగే రెండోది కూడా మనం ప్రామాణిక రూపంలో రాస్తే 9.42 ఇంటూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 10 పవర్ మైనస్ 12 ఇది ఆన్సర్. మూడోది ఇక్కడ పాయింట్లలో లేదు కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. 6.02 ఇంటూ ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 6 పక్కన పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ పాయింట్కి యువతలు ఉన్న సంఖ్యలన్నీ లెక్కలు వేసుకుంటాం. అప్పుడు 10 పవర్ 15 6.02 ఇంటూ 10 పవర్ 15. అలాగే 4 లెక్క 8.37 ఇంటూ 1 2 3 4 5 6 7 8 9 10 పవర్ మైనస్ 9 10 పవర్ మైనస్ 9. అలాగే 5 లెక్క 31 లేదా 3.186 ఇంటూ 10 పవర్ 10 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 3 పక్కన పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 10 పవర్ 10 వచ్చింది. అదే 31 పక్కన పాయింట్ పెట్టుకుంటే 10 పవర్ 9 వస్తుంది. 318 పక్కన అయితే 10 పవర్ 8 వస్తుంది. 6 పక్కన అయితే 10 పవర్ 7 వస్తుంది. అట్లా రెండో లెక్క 3.02 ఇంటూ 10 పవర్ మైనస్ 6 వీటిని మామూలు రూపంలో రాయాలి. 10 పవర్ మైనస్ 6 ఉంది కాబట్టి ఫస్ట్ మనం 0 పాయింట్ పెట్టుకోవాలి. 0 పాయింట్ 1 2 3 4 5 తర్వాత 6 ఏంటి 3 0 2. ఇప్పుడు దీన్ని మనం గనక పాయింట్లలోకి మార్చుకుంటే 3 పక్కన పాయింట్ పెడితే 1 2 3 4 5 6 వచ్చినాయా 10 పవర్ మైనస్ 6 రాసుకోవచ్చు కదా. అది ఇది ఆన్సర్. తర్వాత రెండోది 4.5 ఇంటూ 10 పవర్ 4 4.5 ఇంటూ 10 పవర్ 4 అంటే
45 4 సున్నాలు 2 3 4 3 సున్నాలు ఇక్కడ 4 పక్కన పాయింట్ ఉంది కదా, ఇది కూడా కౌంటే కాబట్టి 4 స్థానాలు 45,000 ఆన్సర్. తర్వాత 3 × 10⁻⁻8 అంటే 0.000000. 1 2 3 4 5 6 7 3 ఇది ఆన్సర్. తర్వాత 1.0001 × 10⁻9 1.0001 × 10⁻9 అంటే 1 0 0 0 1 0 0 0 0 0. తర్వాత 5.8 × 10⁻12 అప్పుడు 58 పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకోవాలి? 11 సున్నాలు పెట్టుకోవాలి. ఎందుకంటే 5 తర్వాత పాయింట్ కదా మనం లెక్కేసింది, అందుకని 11 1 2 3 4 5 7 8 9 10 11 5 పాయింట్ అన్నాం కాబట్టి యువతలు లెక్కేసాం కాబట్టి దీంతో కలిపి 12 రావాలి, 8తో కలిపి 12 రావాలి కాబట్టి అప్పుడు ఈ పాయింట్ తీసేస్తే 5.8 × 10⁻12 వచ్చింది. తర్వాత 3.6149 × 10⁻6 ఇక్కడ 3 పక్కన పాయింట్ ఉంది. 3 పక్కన 6 కాడ నుంచి లెక్క పెట్టుకోవాలి మనం. పాయింట్ వచ్చేటట్టు 6 స్థానాలు రావాలి. 6 కాడ నుంచి 6 స్థానాలు రావాలి. 3 6 1 4 9 2 1 2 3 4 5 వచ్చినాయి కాబట్టి 0. ఇది ఆన్సర్. తర్వాత 3వ లెక్క. 1 మైక్రాన్ 1/100 10,000 100,000 10,000 లక్ష 10 లక్షలు 1/10 లక్షలు మీటర్లకు సమానం అన్నాడు. అంటే ఇది 1/10⁻6 దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6. అలాగే రెండోది, ఒక ఎలక్ట్రాన్ విద్యుదావేశం. చూడండి, విద్యుదావేశం కూలుంబ్స్లో ఇచ్చాడు. దీన్ని మనం కరెక్ట్గా ప్రామాణిక రూపంలో రాయాలి. 1.6 × 1 పక్కన పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఈ ఎన్ని లెక్కలకు వస్తాయి మనకి 10⁻⁻19. తర్వాత ఒక బ్యాక్టీరియా పరిమాణం ఎంత ఇచ్చాడు? 0.000005 మీటర్లు ఇచ్చాడు. అంటే 5 × 10⁻⁻7. అలాగే వృక్షకణం పరిమాణం ఇచ్చాడు. వృక్షకణం పరిమాణం కూడా 1.257 × 1 2 3 4 5 10⁻⁻5 మీటర్లు. తర్వాత ఒక కాగితం మందం 0.07 మిల్లీమీటర్లు ఇచ్చాడు. అంటే అప్పుడు
7 ఇంటూ 10⁻². తర్వాత 4వ లెక్క. ఒక పుస్తకాల కట్టలు 20 మిల్లీమీటర్ల మందం గల పుస్తకాలు 5, 0.016 మిల్లీమీటర్ల మందం గల పేపర్లు 5 ఉన్నాయి. అయితే ఆ పుస్తకాల కట్ట మొత్తం మందం కనుగొనము అన్నాడు. 20 మిల్లీమీటర్ల ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 20 ఇంటూ 5 100 మిల్లీమీటర్లు. అలాగే 0.016 మిల్లీమీటర్ల పేపర్లు 5 ఉన్నాయి. వాటి మందం 0.08 మిల్లీమీటర్లు. ఈ రెండింటిని కూడితే ఆ పుస్తకం యొక్క మందం వచ్చింది 100.08 మిల్లీమీటర్లు. ఇది ఒక టెట్లో అడిగారు. ముందు మనం ప్రమాణాలని సమానం చేసుకొని అప్పుడు కూడుకోవాలి. ఇది ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.